అండ్ నెయిల్ రెండు మీనింగ్స్ ఉన్నాయి. ఒక ఎగ్జామ్ లో ఒక మీనింగ్ అడిగాడు, మరొక ఎగ్జామ్ లో ఇంకొక మీనింగ్ ఇచ్చాడు అనమాట. సో రెండు మనం చదువుకొని వెళ్ళాలి. ఫస్ట్ ఒక్కొక్కటి చదువుదాం. ఫస్ట్ మీనింగ్ ఏంటి? వైలెంట్లీ ఆర్ ఫెరోషియస్లీ. ఎలా గుర్తుపెట్టుకోవాలి దీన్ని? చూడండి, యాక్చువల్లీ ఈ టూత్ అండ్ నెయిల్ అనేది ఫైట్ టూత్ అండ్ నెయిల్ అని ఇస్తూ ఉంటాడు అనమాట. యాక్చువల్లీ ఇడియం ఇది, ఫైట్ టూత్ అండ్ నెయిల్. నౌ లయన్ చూడండి, లయన్ ఇస్ అ ఫెరోషియస్ యానిమల్, అంటే దానికి కోపం ఎక్కువ కదా. ఇప్పుడు ఈ యానిమల్ అంటే ఈ లయన్ ఎలా ఫైట్ చేస్తుంది చెప్పండి? దానికి మన వెపన్స్ ఉంటాయా? ఎస్, వెపన్స్ ఉంటాయి. ఏంటా వెపన్స్ అంటే టూత్ అండ్ నెయిల్. ఈ పళ్ళతోని ఇంకా గోర్లతోని ఈ రెండిటితోని వేరే ఇంకొక యానిమల్ ని చంపేసి తింటది క్రూరంగా. ఎస్ ఆర్ నో? అంటే అది ఆ లయన్ కున్న వెపన్స్ ఏంటి? టూత్ అండ్ నెయిల్. సో అది ఎలా బిహేవ్ చేస్తుంది? చాలా వైలెంట్ గా బిహేవ్ చేస్తుంది, చాలా ఫెరోషియస్ గా బిహేవ్ చేస్తుంది. అనదర్ మీనింగ్ ఏంటి అంటే, ఇప్పుడు లయన్ దగ్గర ఏమైనా వెపన్స్ ఉన్నాయా? దాని దగ్గర ఏమైనా స్వాడ్ గానీ, డాగర్ గానీ, లేకపోతే గన్లు గానీ ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. దాని దగ్గర ఉన్న రెండే రెండు వెపన్స్ ఏంటి? ఒకటి టూత్, మరొకటి నెయిల్. అంటే అంటే అదేదైనా పని చేయాలంటే కేవలం ఈ రెండు వెపన్స్ తోనే, ఈ రెండు పాసిబుల్ వేసే ఉంటాయి దానికి. సో అది విన్ అవ్వాలి అంటే ఈ రెండు పాసిబుల్ వేస్ ని మాత్రమే యూజ్ చేస్తుంది. అంటే ఏంటి? టు మేక్ ఎవ్రీ పాసిబుల్ ఎఫర్ట్ టు విన్. అది విన్ అవ్వడానికి దాని దగ్గర ఉన్న పాసిబుల్ ఎఫర్ట్స్ ఏంటి? టూత్ అండ్ నెయిల్. ఈ రెండింటిని యూజ్ చేసి అది విన్ అవుతది.